నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. మనకి కింద కమెంట్స్ వచ్చాయి. మనకి ఆ కమెంట్స్లో ఒక వెరీ ఇంపార్టెంట్ కమెంట్ నాకు నిజంగా దీని మీద వీడియో చెయ్యాలి అనిపించింది అనమాట. అయితే అందులో బ్రేక్ తీసుకుని మ్యారేజ్ అయ్యి తర్వాత ఆఫీస్ నుంచో జాబ్ నుంచో బ్రేక్ వచ్చి దాని తర్వాత మళ్ళీ 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత జాబ్ స్టార్ట్ చేయాలా, బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఎలా ఉండాలి, ఏంటి, మాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, ఈ టైప్లో ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కెరియర్ అంటే అనుమానంగా ఇప్పుడు అవసరమా, చేయగలనా లేదా అని చాలామంది లేడీస్ ఉన్నారు. సో అలాంటి లేడీస్కి ఈ వీడియో ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ మైండ్లో అది ఒక బ్రేక్, అది ఒక ఏదో నా జీవితంలో 5 ఏళ్ళు కోల్పోయాను, ఒక 4 ఏళ్ళు డెలివరీ అయ్యాక ఆర్ ప్రెగ్నెన్సీ అయ్యాక 4-5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది, నా జీవితంలో 4-5 ఏళ్ళు పోయాయి, వేస్ట్ అయిపోయాయి అనే ఆలోచన మైండ్లోంచి తీసేయండి. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అంత సమయం పోయింది, అదేదో గ్యాప్ వచ్చింది, అదేదో అంటే మనకి ప్రాక్టీస్ పోయింది, ఈ టైప్లో మీరు ఎప్పుడు ఆలోచించకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే మీ తర్వాత మీ పిల్లలు లేకపోతే మీ వాళ్ళే, మీ వంశమే ముందుకు వెళ్ళాలి. ఇంత చేసినా, ఇంత సంపాదించినా మీ నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా, హ్యాపీగా, తెలివిగా ఉండాలి అంటే సృష్టికి మూలమైన లేడీస్, అమ్మాయిలు, అమ్మలు, మీరు ఎప్పుడు కూడా అది వేస్ట్ ఆఫ్ టైమ్ లేకపోతే టైం వేస్ట్ అయిపోయింది అనే ఆలోచనలోకి వెళ్ళొద్దు. చాలామంది ఈ మధ్య అది ఫీల్ అవుతున్నారు. అయ్యో డెలివరీ అయిపోయిందా, టైం వేస్ట్ అయిపోయింది, నేను 4 ఇయర్స్ నా పీక్ కెరియర్లో 4 ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి, ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. ఎప్పుడు అలా ఆలోచించకూడదమ్మా. అది మీకు మాత్రమే ఉన్న ఒక అద్భుతమైన శక్తి. అలాంటి సృష్టి క్రమాన్ని, అలాంటి సృష్టికర్త అయిన మీకు ఆ పొజిషన్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూసుకోవద్దు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఇలాంటి టైంలోనే మీరు మీ మైండ్ని చాలా షార్ప్గా చేసుకోవాలి. అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఎవ్రీ మంత్ మీకు 3-4 డేస్ బ్రేక్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ 3-4 డేస్ చాలామందికి కడుపు నొప్పులు అట్లా ఇబ్బందులు ఉంటాయి. ఆ 3-4 డేస్ మీ జీవితం మొత్తం 60 ఏళ్ళు ఉంటుంది. సో ఆ 3-4 డేస్ని మీరు తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. ఆ 3-4 డేస్లో మీరు పీక్ శక్తిలో ఉంటారు, పీక్ క్రియేటివిటీలో ఉంటారు. మైండ్లో బాడీ వీక్ అనిపిస్తుంది కానీ యూ విల్ బీ ఇన్ ఎ వెరీ నైస్ ఫేజ్. సో కొంతమంది కడుపు నొప్పి ఉన్నవాళ్ళు లేకపోతే తిప్పుతుంది కడుపులో అలా ఉన్నవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేక చాలా బాధపడుతుంటారు. నేనేం చెప్తానంటే ఆ 3 డేస్ యూ టేక్ ఎ బ్రేక్, యూ టేక్ దాన్ని ఒక మంచి హాలిడే టైం అన్నట్టుగా మీకు మీరు క్రియేట్ చేసుకోండి. మీకు మీరు ఒక హాట్ బ్యాగ్ తయారు చేసుకోండి, మీకు మీరు ఒక ప్లేస్ తయారు చేసుకోండి. ఆ 3-4 డేస్ ఐఎమ్ ఇన్ పీస్ఫుల్ మూడ్. ఎవడెంతనా డిస్టర్బ్ చేయని, ఎవడు ఎటన్నా పోని, నేను ఐ విల్ బీ పీస్ఫుల్. ఏమన్నా కానీ నేను ఐ వాంట్ మై స్పేస్. అరవద్దు, తిట్టద్దు, కొట్టద్దు, ఏది, మీరు మీ పీస్ఫుల్ స్పేస్లో ఉండండి. మీకు తెలియకుండానే ఆ సూపర్ న్యాచురల్ పవర్ అయిపోతుంది. 3 డేస్ ఎవ్రీ మంత్, 4 డేస్ ఎవ్రీ మంత్ మీరు యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ ఎలివేషన్, ఓన్ పర్సనల్ బెనిఫిట్, ఓన్ పర్సనల్ గ్రోత్. సో మంచి ఆలోచనలు చేయండి, పాజిటివ్ థాట్ ప్రాసెస్ చేయండి. ఆ టైంలో మీకు కడుపు నొప్పి వస్తే టేక్ బ్రేక్, రిలాక్స్, మీకు మీరు ప్యాంపర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి మీరు. అంతేకాని దాన్ని రాంగ్గా, బ్యాడ్గా. అదే సిమిలర్లీ ప్రెగ్నెన్సీ టైంలోనో లేకపోతే ఆ బేబీతో ఉన్న టైంలోనో టేక్ ఇట్ యాజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఎంజాయ్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పడుకున్నప్పుడు లేకపోతే వాళ్ళు బ్రేక్ తీసుకుంటున్నప్పుడు, వాళ్ళ ఆటల్లో ఉన్నప్పుడు పిల్లలు, మీరు మీ కెరియర్ కోసం, మీ లైఫ్ కోసం మీకు కొంచెం టైం కేటాయించుకోండి. టేక్ టైం, మీకంటూ ఒక టైం కేటాయించుకోండి. ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీరియడ్లో కూడా, నేను చెప్తున్నాను కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీరియడ్లో కూడా మీరు మీ మైండ్ని కూల్గా పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన చాలామంది లేడీస్ హస్బెండ్ కోఆపరేట్ చేయట్లేదని, లేకపోతే పిల్లలు కోఆపరేట్ చేయట్లేదని, అత్తమామలు కోఆపరేట్ చేయట్లేదని ప్రెగ్నెన్సీ టైం అంటే చాలా కష్టంగా గడుపుతారు. నేనంట ఎవడెటన్నా పోని మీరు కూల్గా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డోంట్, మీ లోపల ఉండే శక్తిని వేడి చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, మీరు గనక కొత్త కెరియర్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆర్ పాత ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే, చాలామందికి డౌట్, అందులోకే వెళ్ళాలా, కొత్తగా ఏదైనా చేయాలా, అందులోకే వెళ్ళాలా, కొత్తగా ఏం చేయాలా.
నేనంట అందులోకే వెళ్ళాలి అని కంపల్షన్ లేదు. కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్లో తొందరగా మీరు మర్జ్ అయిపోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. ఒకదానికి నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అండి, నాకు ఆ పని తప్ప ఇంకో పని రాదు అని మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. అసలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. మీకు యూ కెన్ ఎక్స్ప్లోర్. అందుకే అంట నేను ఈ 4 years 3 years బ్రేక్లో లర్న్ సంథింగ్ న్యూ, బికమ్ సంథింగ్ న్యూ, టర్న్ యువర్ సెల్ఫ్ ఇంటూ సంథింగ్ న్యూ. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఇలా అనగానే మా హస్బెండ్ సపోర్ట్ చేయండి, డబ్బులు లేవండి, ఈ టైప్లో కారణాలు చెప్తారు. మిత్రమా, మీకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అన్నీ ఇస్తే మీరేంటి ఎవడన్నా చేస్తాడు కదా. హస్బెండ్ కోఆపరేట్ చేసేసి, డబ్బులు ఇచ్చేసి, బిజినెస్ ఐడియా ఇచ్చేసి, ఆ బిజినెస్ కోట్లు సంపాదించే మార్గాలు చెప్పేస్తే ఇంక మీకెందుకు, ఎవరైనా చేసుకుంటారు కదా. మీ తెలివి అక్కడే వాడాలి. కనీసం హస్బెండ్ని కన్విన్స్ చేసుకోలేకపోతే, కనీసం మీ చుట్టుపక్కల ఫ్యామిలీని కన్విన్స్ చేసుకోలేకపోతే, మీరు ఏం బిజినెస్ చేసి ఎవరిని కన్విన్స్ చేస్తారు, మీరు ఏం ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించగలుగుతారు. అందుకని మూర్ఖులండి, వినరండి కాదు. మీరు చేంజ్ చెయ్యాలి అనుకుంటే, మీరు మార్చుకోవాలి అనుకుంటే, మీరు తెలివి వాడాలి అనుకుంటే చేంజ్ చెయ్యగలుగుతారు. ఓకే, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, కొత్తగా స్టార్ట్ చేయండి. మీరు చేయలేదంటూ ఏది ఉండదు. ఎప్పుడు కూడా అందరు అమ్మాయిలు చిన్న ఏజ్ నుంచే, బై ద ఏజ్ ఆఫ్ 5 or 6 ఒక హాబీని డబ్బుగా మార్చుకునే హాబీని నేర్చుకోండి. ప్రతి అమ్మాయిది తన లైఫ్లో ఫాలో కావాల్సిన విషయం. అమ్మాయి ఆర్ అబ్బాయి, బట్ ఇక్కడ అమ్మాయిల గురించి చెప్తున్నాను కాబట్టి, ఒక హాబీని ఎప్పుడైనా డబ్బులకి మార్చుకునేలాగా మీరు తయారు చేసుకోండి. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ ఉంటే పుస్తకాలు చదవడం, దాన్ని మీరు కమర్షియల్గా మార్చుకోవచ్చు. మీకు డ్యాన్స్ చేయడం వస్తే డ్యాన్స్ని కమర్షియల్గా మార్చుకోవచ్చు. మీకు వంట చేయడం వస్తే వంటని కమర్షియల్గా మార్చుకోవచ్చు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫోటోగ్రఫీలో ఎంత బాగా రాణిస్తున్నారు. సో ఒక హాబీని డెవలప్ చేసుకోండి. 4-5 years మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉంటే 4-5 years, నెక్స్ట్ 4-5 years ఒక కొత్త హాబీ డెవలప్ చేస్తా, కొత్తది ఏదైనా స్టార్ట్ చేస్తా, న్యూగా దాన్ని ప్రజెంట్ చేస్తా. ఈ టైప్లో మీరు ప్లాన్ చేసుకుని తీరాల్సిందే. అండ్ యూ షుడ్ నెవర్ ఫీల్ అంటే బేబీ ఉన్నాడు కదా అని ఎప్పుడూ బర్డన్గా ఫీల్ అవ్వద్దు. కొంచెం ఎక్స్ట్రా పని చేయండి, కొంచెం ఎక్సెస్ టైం ఇవ్వండి, కొంచెం ఓపిక తెచ్చుకోండి. నా వల్ల కాదు అని వదిలేయద్దు. ఆ కొంచెం ఎక్స్ట్రా మీరు చేసేది ఉంటుంది చూసారా, మీకు మీ హిస్టరీలో రాసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా. నాకు తెలిసిన ఒక డాక్టర్, వెరీ బిగ్ డిగ్రీ అది, అంటే ఆ డిగ్రీ తెచ్చుకోవడానికి, డాక్టర్స్ ఫీల్డ్లో ఆ డిగ్రీ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. ఆమె 9th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్స్ రాసింది, 9th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చింది. సో ఎప్పుడూ కూడా ఒక లేడీ డాక్టరు అంత స్ట్రాంగ్గా కాంప్లెక్స్ సబ్జెక్ట్, అంటే అంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఫేషియల్ సర్జరీలో ఉండదు. అలాంటి కాంప్లెక్స్ సబ్జెక్టు 9th month ప్రెగ్నెన్సీలో ప్రజెంట్ చేసింది. సో యూ షుడ్ నెవర్, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. కంపల్సరీగా మీ లైఫ్ని మీరు ఒక మార్గంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే గట్టి నమ్మకం ఉండాలి. అండ్ ఎప్పుడు చైల్డ్ని బర్డన్గానో, ప్రెగ్నెన్సీని బర్డన్గానో, బాధగానో తీసుకోకండి. అండ్ ఎప్పుడు కూడా ఓవర్ అనలైజ్ చేయొద్దు. చిన్న విషయాలు ఓవర్ థింకింగ్ అయిపోతుంది. ఒక స్టేజ్ వచ్చాక కొంత హార్మోనల్ చేంజ్ వల్ల మా ఆయన సపోర్ట్ చేయట్లేదనో, డబ్బులు లేవనో, అయ్యో నాకు ఎందుకు ఇలా అయిందనో, పిల్లలు ఎలా ఉంటారనో, వాళ్ళు బాగుంటారో లేదా, వాళ్ళకి నేను టైంకి తిండి పెడుతున్నాను, ఈ టైప్లో చాలా ఓవర్ అనాలిసిస్ చేస్తారు. ప్లీజ్ ఓవర్ అనాలిసిస్ చేయకండి, ఓవర్ థింకింగ్ చెయ్యకండి. ఓకే, నన్ను కమెంట్ పెట్టి అడిగిన వాళ్ళు, ఒకవేళ గనక ప్రెగ్నెన్సీ అయ్యాక బ్రేక్ వచ్చాక ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఎలా స్టార్ట్ చేయడం ఏంటి, అనుకున్న ఫీల్డ్ని గట్టిగా ఫుల్ ఫోర్స్తో దిగండి. ఎవడైనా సరే మీకు కోఆపరేట్ చేయట్లంటే అది పేరు రాసుకొని పక్కన అంటించుకోండి. తర్వాత వాళ్ళే మీ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అవ్వాలి. ఓకే, సో ఎవరెవరు కోఆపరేట్ చేయలేదో లిస్ట్ రాసుకోండి. నాకు తెలిసి నేను యాజ్ ఎ పర్సన్ నేను చెప్తున్నాను, ఎవరెవరైతే నువ్వు చెయ్యలేవు అంటారో వాళ్ళందరూ సీక్రెట్గా నిన్ను చూస్తూ ఉంటారు. ఇది రూల్. ఒక అమ్మాయిని నువ్వు చేయలేవు అని అబ్జర్వ్ చేస్తుంటావు తెలుసా, అమ్మో కొంపదీసి చేసేస్తుందేమో అని. అండ్ అలాంటి వాళ్ళకి ప్రూవ్ చేయడమే మజా.
నువ్వు చేయలేవు అంటారా? నువ్వు బొటిక్ పెట్టావంటే బొటికా? ఇప్పుడు అందరూ బొటిక్ పెడుతున్నారు. ఏముంది, ఏం లాభం ఉంది అన్నారా? అందరూ పెడుతున్నారా? నేను చాలా గొప్పగా పెడతాను అని మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఆర్ జాబా? ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు జాబులే లేవండి. ఏది చెప్పు లేదంటారు. నెగిటివ్ పీపుల్ ఎంత ఘోరంగా తయారయ్యారంటే మా దాంట్లో అంటారు, డెంటల్ డాక్టర్స్ ఇప్పుడు చాలా ఉన్నారు కదా, డెంటల్లో జాబ్స్ లేవండి అంటాడు. మెడికల్ డాక్టర్స్కి జాబ్స్ లేవండి అంటాడు. లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ అసలే లేవండి అంటారు. కొంత నిజమున్నా మీరు గట్టిగా పట్టుకుంటే, మీరు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సో ఫస్ట్ ఈ చెప్పేటోళ్ళందరూ లిస్ట్ రాసుకుని గోడ కంటించుకుని వాళ్ళందరి లైఫ్లో చూడండి మీరు. వాడు మిమ్మల్ని తొంగి చూస్తుంటాడు. అమ్మో ఇది నిజంగా చేసేస్తారా ఈ అమ్మాయి నిజంగా సక్సెస్ అయిపోతుందా అని చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళని వాళ్ళ కళ్ళ ముందే ఎదుగుతూ వెళ్ళిపోతుంటే మీరు విన్ అవుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. శ్రీశ్రీ ఒక అద్భుతమైన కవిత కూడా చెప్తాడు దీంట్లో. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను ఒరిగిపోతే నవ్వెరు వారే అని. ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అమ్మ వీడు ఎదిగిపోతున్నాడని చూస్తారు. మనము బాధపడి కింద పడిపోతుంటే వాళ్ళే నవ్వుకుంటారు. మీరెటు తీసుకుంటారు? పైకి ఎదుగుతారా? మేము ఇంతేనండి, మాకు కుదరదండి, మా ఆయన సపోర్ట్ చేయండి, నా ఫ్యామిలీ ఇంతేనండి, అత్తామామలు ఇంతే అంటే కారణాలు చెప్తూ ఉండిపోతారా? మీ డెసిషన్, నేను చెప్పలేను. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిప్పులు చిమ్ముకుంటూ నింగి వైపుకే వెళ్ళండి. ఖచ్చితంగా గెలిచి తీరుతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీలో ఫెమినైన్ శక్తిని ఎవడో ఏదో చెత్త వాగాడని ఆపేయద్దు. మీలోని ఆ ఫెమినైన్ శక్తిని పెంచుకోండి. మీలోని ఆ తల్లి గుణాన్ని పెంచండి. ప్రపంచం మీ కాళ్ళ ముందుకు వచ్చి తీరుతుంది. నేను చెప్పింది ఆలోచిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.